హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు అంటే ఏప్రిల్ 26 2026న స్కాలర్షిప్ ఎగ్జామ్ మనము చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. స్టూడెంట్స్ అందరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నాకు అన్నిటికంటే నచ్చిన ఆన్సర్స్ కొన్ని నేను చెప్తాను చూడండి. కొంతమంది స్టూడెంట్స్ రాశాడు. రోషిత్ రాసిన ఎగ్జామ్లో ఒక రాజు గురించి రాయమంటే కృష్ణుడి గురించి రాశాడు. కృష్ణుడు కూడా రాజే, ఆయన ద్వారకా నగరానికి రాజు అనుకోండి. ఆయనను గురించి రాయమని చెప్పినప్పుడు కార్తికేయ 2 సినిమాలో ఉన్న అంటే కృష్ణుడి గురించి చెప్తారు కదా, ఆ పాయింట్స్ అన్నీ కూడా రాశాడు. అంటే ప్రతి ఒక్కరికి అపోహ ఉంటుంది, సినిమాలు చూస్తే చెడిపోతారు లేదా సోషల్ మీడియా చూస్తే చెడిపోతారు. అలా ఏం లేదండి, ప్రతి దాంట్లో మనం మంచిని గ్రహించవచ్చు. అది రోషిత్. ఇంకా ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ త్రివేణి. మనం టైపింగ్ కాంపిటీషన్ పెట్టాం కదండి, అప్పుడు కూడా ఏం జరిగిందంటే పాపం త్రివేణికి అన్నీ కూడా వెంట్రుక వాసులోనే అన్నీ ఉంటాయి. అప్పుడు టైపింగ్ కాంపిటీషన్లో కూడా త్రివేణితో పాటు సెకండ్ చందన వచ్చింది. అప్పుడు కూడా అమౌంట్ స్ప్లిట్ అయ్యింది. ఇప్పుడు త్రివేణితో పాటు రోషిత్ వచ్చాడు. అది కరెక్ట్గా హాఫ్ మార్కేనండి డిఫరెన్స్. హాఫ్ మార్క్ డిఫరెన్స్తోనే రోషిత్. ఇద్దరికి 81. అంటే ఫస్ట్ నేను కరెక్షన్ చేసుకుంటూ హాఫ్ మార్క్స్ కూడా వేసుకుంటూ వచ్చాను. తర్వాత ఫైనల్గా టాలీ చేసి చూస్తే ఏంటంటే త్రివేణికి 81.5, రోషిత్కి 81 మార్క్స్. హాఫ్ మార్క్తోనే డిఫరెన్స్. ఏదైనా హాఫ్ మార్క్తోనే ఉంటుంది కాబట్టి నేను త్రివేణికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వటం జరిగింది. ఓకే, ఆల్ ది బెస్ట్ త్రివేణి. ఇలాగే మన ఎస్కేసీ కండక్ట్ చేసే కాంటెస్ట్లోనే కాదు, ప్రతి ఎగ్జామ్లో కూడా నువ్వు ఫస్ట్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు ఫస్ట్ రావాలి త్రివేణి, ప్రతి కాంపిటీషన్లో కూడా. నువ్వు బీటెక్ చేస్తున్నావు కదా, బీటెక్లో కానీ నెక్స్ట్ నువ్వు చేసుకునే కంపెనీ జాబ్స్లో కానివ్వండి, ఇంకా నీకు మంచి ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక సాయి శిరీష కూడా బాగా రాసింది. తను కూడా ఆన్సర్స్ రాయటం కానీ చాలా బాగా రాసింది. ఇన్స్టిట్యూట్ గురించి చాలామంది పిల్లలు ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్స్, పేరెంట్స్ మీరు కూడా మన క్వశ్చన్ పేపర్ చూడొచ్చు. అంటే ఇది గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వాళ్ళకి ఆన్సర్స్ దొరకవండి. మీరు ఎస్కేఎస్ఈ ఇన్స్టిట్యూషన్కి ఎలా వచ్చారు, ఓకే మీ గురించి మీరు రాయండి అని చెప్పినప్పుడు చాలామంది అక్షయ వచ్చి ఏంటంటే ఎయిర్ హోస్టెస్ అవ్వాలని తన కోరికంట పేరెంట్స్. సో తనకు అనుగుణంగా మీరు కూడా తనని అలా గైడ్ చేయండి. ఆ అమ్మాయికి అలా ఎయిర్ హోస్టెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు గైడెన్స్ ఇవ్వండి, ప్రోత్సహించండి, అమ్మాయి అవుతుంది. అలా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా పిల్లలు రాశారండి. నాకు అది చాలా బాగా నచ్చింది. కార్తిక్ కూడా ఏంటంటే ఒక సినిమా గురించి కానీ దేని గురించి అయినా వాడి పరిధిలో వాడు ఏం అర్థం చేసుకున్నాడో అది పేపర్ మీద పెట్టగలిగాడు. ఓకే, మనకు కావాల్సింది అదే. ఓకే, శిరీష కూడా బాగా రాసింది. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏం రాశారంటే మనం ఏంటంటే ఎస్కేసీ ఇన్స్టిట్యూట్కి ఎలా వచ్చారు అనే దాని గురించి. అది రాయకుండా ఎస్కేసీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు బిస్కెట్స్ వేశారు. మేడం చాలా బాగా చెప్తుంది, ఓపిక్గా చెప్తుంది. అలాగ నా గురించి మంచిగా రాసిన వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. మీ అభిమానం నాకు ఇలాగే ఉండాలిరా. ఓకేనా, ఇదండి రివ్యూ. పేరెంట్స్ మీరు మీ పిల్లలు వాళ్ళని అంటే మీ ఖాళీ టైంలో కూడా కూర్చోబెట్టి మీరేమో కావాలని కోరుకుంటున్నారు అని అడగండి. ఇప్పుడు నేను చూడండి ఆ క్వశ్చన్స్ అడిగిన దాంట్లోనే మనకు బాగా తెలిసింది. ఇప్పుడు ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో యంగెస్ట్ స్టూడెంట్ రిషికేష్. చాలా స్పోర్టివ్గా నా ముందరే ఫస్టే కూర్చున్నాడు. పేపర్ బార్డర్స్ వేయడం దగ్గర నుంచి, పద్యాలు రాయడం దగ్గర నుంచి, లేదా ఒక కింగ్ గురించి, మూవీ గురించి ప్రతిదీ చాలా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు రిషికేష్ కూడా. ఓకే, రిషికేష్ కూడా ఎన్నో ర్యాంక్ వచ్చింది, మీరే కూడా చూడొచ్చు. నేను అబ్జర్వ్ చేయలేదు, చూడండి. ఓకే, ఇలాగ ప్రతి వాళ్ళు కూడా అంటే నేను చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కలిపే పెట్టాను. ఎందుకంటే వాళ్ళ గురించి అంటే వాళ్ళకి తెలుసు కదా, చిన్నోళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే అంత ఇన్ జనరల్గా రాయగలిగిందే ఇది. ఓకేనా, లాస్ట్లో మళ్ళీ చరిష్మా బాగా ఎక్కువ టైం తీసుకుంటుంది. తను బాగా చరిష్మా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి ఏం లేదు. మళ్ళీ దత్తసాయి వెరీ పర్ఫెక్ట్. దత్తసాయి కూడా చాలా పర్ఫెక్ట్గా రాశాడు. తెలుగులో రాయాల్సినట్టు తెలుగులో నీట్గా రాయటం కానీ, ఇంగ్లీష్లో రాయటం కానీ. నేను 10 పాయింట్స్ రాయమంటే అన్ని 10 పాయింట్స్ రాశారు, బాగుంది. నెక్స్ట్ ఒక పొలిటీషియన్ గురించి రాయమని చెప్పాను. పొలిటీషియన్ గురించి అంటే నరేంద్ర మోడీ గురించి రాశారు. చాలామంది పవన్ కళ్యాణ్ గురించి రాశారు. చూసారంటే ఒక సినిమా స్టారు డిప్యూటీ సీఎం అవ్వటం వల్ల పిల్లలందరూ కూడా ఎంత బాగా ఆయన గురించి తెలుసుకోగలిగారు.
సో అది కాబట్టి ఓకే. ఇంకా కొంతమంది ఏం రాశారంటే ఇండియాకి సీఎం చంద్రబాబు అని రాశారండి పిల్లలు, ఇంటర్ వాళ్ళు కూడా. అంటే పేరెంట్స్ మీరు అందుకేనండి వాళ్ళకి మ్యాథ్స్లో 100 వచ్చాయా, ఫిజిక్స్లో 66 వచ్చాయా, 35 వచ్చాయా కాదండి, ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకు ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సరే, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఇంకా లాస్ట్ ఫస్ట్ అనేం లేదండి, అందరూ చాలా బాగా రాశారు. అందుకే అందరికీ 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఉంది, అందరూ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం కాంపిటీషన్స్ పెట్టేటప్పుడు అందరూ గ్రూప్ ఫోటో తీసుకుందాం, గుర్తుగా ఉంటుంది. ఓకే, ఇలాంటి కాంపిటీషన్స్ మీరు మళ్ళీ ఇంకా ఎన్నో పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.